హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పేపర్ అటుకుల మిక్స్చర్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అటుకులు 1/2 కేజీ అటుకులు తీసుకున్నానండి. బాగా జల్లించి ఒక గిన్నెలో తీసుకున్నాను. అవి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి కడాయిలో లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. బాగా నిదానంగా వేయించుకొని, లేదంటే కింద అడుగు అంటుతుంది. బాగా క్రిస్పీగా వచ్చేటట్టు వేయించి పెట్టుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యాక వాటిని ఒక గిన్నెలోకి ఇలా ముట్టి చూస్తే క్రిస్పీగా ఉండాలండి. వాటిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని, మరి అదే కడాయిలోని ఆయిల్ వేసి 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు పుట్నాల పప్పు వేసి లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. అది బాగా వేగాక కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి, అది కూడా పచ్చి స్మెల్ పోయే వరకు లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట చెప్తున్నానండి. సంకల్పం మంచిదైతే సాధించే శక్తి దానంతటా అదే వస్తుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదండి వెల్లుల్లి కూడా. అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను జీడిపప్పు కూడా వేస్తున్నానండి. జీడిపప్పు కూడా లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా, లేదా ఎక్కడైనా మనము జర్నీలో ఉన్నప్పుడు కూడా, జర్నీ చేసేటప్పుడు కూడా తీసుకెళ్తే కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జీడిపప్పు కూడా వేగాయి. అందులోకి తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. అవి బాగా కలిపేసి అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులని వేసి స్లోగా గరిటెతో కలుపుకోవాలి. లేదంటే అవి విరిగిపోయి పౌడర్ లాగా అయిపోతుంది. అందుకని ముందే క్రిస్పీగా ఉంటాయి కదండి, అందుకని స్లోగా మెల్లగా ఇలా గరిటెతో కలుపుకొనేసి ఇలా టాస్ చేసేయాలండి. టాస్ చేసేస్తే బాగా అవి కలిసిపోతే అందులో కలిపేసి ఒక డబ్బాలో నిల్వ ఉంచుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, మనకు పేపర్ అటుకుల మిక్స్చర్ రెడీ. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. థ్యాంక్ యూ.